రేపు శని త్రయోదశి రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలండి, మీ శని బాధలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ చెట్టుని తాకటం వల్ల జన్మ జన్మల శని నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట. మనకేంటంటే రేపు శనివారం, అంటే శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ రోజున చేసుకునే కొన్ని పనుల వల్ల ఏంటంటే శని నుంచి మనము విముక్తి కలిగించుకోవచ్చు అనమాట. మానవ జీవితంలో శని ఏంటంటే దశల వారీగా ఏంటంటే గనక నడుస్తూ ఉంటుంది కదండి. మనం ఇక్కడ చూసుకుంటే ఏలినాటి శని కావచ్చు, అలానే కాకుండా అష్టమ శని, శనిని పిలుస్తూ ఉంటారు కదా. అయితే మీ జీవితంలో ఉండే శని అంతా కూడా పోవాలంటే ముఖ్యంగా శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో పసుపుని కలుపుకుని స్నానం చేస్తే మంచిది, దానివల్ల ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఎక్కువగా శని బాధలు ఉండే వాళ్ళు కర్పూర బిల్ల ఉంటుంది కదండి, ఆ కర్పూర బిల్లని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ఇలా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. శనివారం నల్లటి వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. అలా ధరించకుండా ఏంటంటే గనక నార్మల్ బట్ట